అయ్యా నా బ్రతుకుకి అర్థం లేని బ్రతుకు అని ఏడుస్తున్నావా? ఏమైపోతానో, ఎటుపోతుందో నా జీవితం అని కృంగి కృషించి నశించిపోతున్నానని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావా? అది లేదే నీకు. నువ్వు కేక వేస్తే మంచిది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ప్రార్థనలు చేయటానికి ఇష్టపడిన వారిగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంలో రావాలి. ఎందుకంటే మనం పడుతున్న పోరాటాలని, మనం పడుతున్నటువంటి వేదనని, మనం అనుభవిస్తున్నటువంటి మన బలహీనతలను బట్టి భీతితో, దిగులుతో, అసమాధానముతో కేకలు వేస్తే వినేవాడు ఎవరండి? వినేవారెవరు? చెప్పండి గట్టిగా. వింటున్నాము, సమాజం జనులట్లున్నారు. కానీ కేకకి, ఈ ప్రార్థనకి, ఈ బాధకి దేవుడు తప్పక స్పందిస్తాడట. ప్రజలు కేకలు వేయగా మనము వినుచున్నాము. ఇంకేమంటున్నాడు? మీరు విచారించి తెలుసుకొనుడి. విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా. ఎవరైనా పిల్లలు కడుపుతో నుండి పిల్లలను కంటారండి? ప్రసవ వేదన పడు స్త్రీల వలె. చూడు, ఒక్క నిమిషం. ప్రసవ వేదన నొప్పులు ఉంటాయా పురుషులకి? ఉంటాయా అండి? ఉండవు. ఎవరైనా పురుషులు కడుపుతో ఉండి కేకలు పెట్టి పిల్లలను కంటారా? కనరు కదా. స్త్రీలే ప్రసవ వేదనతో నొప్పులు తీసి పిల్లలను కంటారు, పురుషుడు కనరు. కానీ అటువంటి పురుషుడు అంటే స్త్రీకి ప్రసవ వేదన నొప్పితో అరిసి కేకలు ఎట్లా పెడుతుందో అట్లా పురుషులు ఇక్కడ కేకలు వేస్తున్నారట తట్టుకోలేక. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులు పెట్టుకొని వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి. అంటే అంత స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. ఒక స్త్రీ నడుము మీద చేయబెట్టుకుని కేకేస్తూ ఉంటుందండి. పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఎట్లా ఏడుస్తుందండి? అమ్మా నొప్పులు. ప్రతి నెల పురిటి నొప్పులు ఒక స్త్రీ ఎట్లా ఏడుస్తూ ఉంటుంది అర్థం కాదులేండి పురుషులకి. మధ్యలో ఒక మిషన్ వచ్చిందట. ఏం మిషను? ఆడళ్ళకి వచ్చే నొప్పి మగాళ్ళకి ఒక పర్సంటేజ్ పెట్టగానే మన వాళ్ళు కిందకి మీదకి షేక్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు ఎత్తున్నారు పురుషులందరూ కదా. నిజం కదా. నొప్పున్న స్త్రీకి ఏదున్నా వాళ్ళకి నొప్పి ఉంటే ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉందంటే అవునా నొప్పి ఉందా అయ్యో అనాలా. ఎక్కడ నొప్పులు ఉన్నా. అందుకే నిన్న స్త్రీల దినోత్సవం అండి కదా, అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం నిన్న. స్త్రీలకి విలువ లేదు, స్త్రీలకి చెప్పండి ప్రేమ లేదు. అంత తొక్కేయటం, తిట్టేయడం. లోకంలో స్త్రీని చాలా అగౌరవంగా చూస్తున్నారు నేటి క్రైస్తవ సమాజం, బయట అయినా అంతే. మళ్ళీ స్త్రీల దినోత్సవం, హ్యాపీ ఉమెన్స్ డే అని గ్రీటింగ్లు, ఫోటోలు. ఒక్క మాట మీకు చెప్తున్నాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్త్రీ ప్రస్తుతి ఏమంటారంటే ఆ గర్భము దాల్చిన నాటి నుంచి పిల్లలు కానీ ఆ నొప్పి నడుము మీద పెట్టుకొని అంగలారుస్తూ ఉంటుంది. అన్ని రకాల నొప్పులైనా భరించాలి తప్ప ఆడవాళ్ళు, మగాళ్ళు మాత్రం ఎంత నొప్పి రాగానే అయ్యో పట్టించుకోలేదు, చూడలేదు, నేను ఇట్లున్నా అట్లున్నా అంటారండి కొంతమంది. మీకైతే ఇంత రాగానే చుట్టూ తిరగాలంటే వాళ్ళకి ఏం తెలుసు? స్త్రీకి ఉండే వీక్నెస్, బలహీనతను అర్థం చేసుకోలేరు. కానీ ఇక్కడట అట్లాంటి నొప్పి ఎవరు తీస్తున్నారట? అంటే కడుపుతో నుండి తీయటలే వాళ్ళు. అంత బాధతో, వేదనతో అరుస్తున్నారు. నడుము మీద చేయి పెట్టి అయ్యా అని ఏడుస్తుంటే వినబడతా ఉందట. ఈరోజు దేవుని బిడ్డలారా, సమాజం వికృతంగా తయారై భయంకరమైన పరిస్థితుల మధ్యలో అరుస్తున్నారు ప్రజలు. క్రైస్తవ బిడ్డలు ఎన్ని బంధకాలతో అరుస్తున్నారండి. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒక పురుషుడు ప్రస్తుతి అంటే ఆ యొక్క ఏమంటారు ప్రస్తుతి నొప్పులు తీయాల్సిన అవసరం లేదు, స్త్రీయే తీస్తుంది. కానీ అటువంటి పెయిన్, అటువంటి బాధ ఇందులో ఉన్న పురుషులు అరుస్తూ భరిస్తున్నారట. నేటి దేవుని బిడ్డలారా, మీరు కూడా కుటుంబాలుగా, బిడ్డలుగా ఈ భారం, ఈ వేదనతో అరుస్తున్నారా? వేదంతో ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, వినబడతా ఉంది నాకు అంటున్నాడు. అయితే ఏంటి? చదువుదాం. అయ్యో అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు.
అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఒకవేళ ఆ బంధకంలో చూడండి, నెక్స్ట్ ఇంకొక మాటగా నేను చెప్తున్నాను, దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆమేన్. అటువంటి దానినైనా యాకోబు సంతతిని నేను ఏం చేస్తాను, అది అంత పెయిన్ అయినా అంత బాధ అయినా దేవుని పిల్లలు నేను రక్షించబోతున్నాను. ఆమేన్ చెప్పండి. వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన సంతానమే మనం అండి. యేసు క్రీస్తు ద్వారా అబ్రహాము ఆశీర్వాదం పొందిన వారం మనం. ఒకవేళ నీ వేదనలు విస్తారంగా, నీ శ్రమలు, నీ పోరాటాలు ఇంత భయంకరంగా, ఒకవేళ ప్రభు రాకలు ఎత్తబడే లేనటువంటి ఆ బంధకము, ఆ శాపము, ఆ పాపము, ఆ వేదన, ఆ అరుపులు, ఆ యొక్క దానిలో నుంచి నేను నిన్ను రక్షించబోతున్నాను. అంటే దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే ఎందులో నుండైనా రక్షించగలుగుతాడండి ఆయన. ఏ స్థితి నుండైనా ఒక వ్యక్తిని తప్పించగలుగుతాడు ఆయన. అంత వేదన, ఒక స్త్రీ పురిటి నొప్పులు నడుము